హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎక్కడో తెలుసా? గోదావరి ఒడ్డు చూశారు కదా, ఇది మొత్తం గోదావరి. ఏ గోదావరి అనుకున్నారు? పర్ణశాల గోదావరి. అంటే పర్ణశాల గోదావరి అంటే పర్ణశాల అవతల పైకి ఉంది. ఈ యువతల ఒడ్డులో మేమున్నాము. అవతల వచ్చేసి పర్ణశాల, యువతల ఒడ్డులో మా ఊరు, మాది మనుగూరు. అవతల వచ్చేసి పర్ణశాల. ఓకే, మీరు కానీ పర్ణశాల వచ్చి ఇక్కడ బోట్ షికార్ చేసి ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి, మన పేజీని ఫాలో చేయండి. ఇంకా లోకల్లో ఉన్న మన మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి తప్పనిసరిగా, మీరు మా పేజీని ఫాలో అవుతున్నారా లేదా. నా వీడియో కానీ చూస్తుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మనని లైక్ చేయండి. ఇప్పుడు మీకు కనబడే ప్రాంతం మనుగూరులోని చిన్నరావిగూడెం గ్రామానికి సంబంధించింది గోదావరి ఒడ్డు అనమాట. ఇక్కడి నుంచే పర్ణశాలకు వెళ్ళడానికి కానీ అటు నుండి రావడానికి కానీ బోట్ షికారు ఏర్పాటు చేసేది ఇక్కడి నుంచి అనమాట. అంటే మీకు పర్ణశాల నుంచి చూస్తే ఎదురొడ్డులో 3 ట్యాంకులు ఇలా వరుసగా కనపడతా ఉంటాయి. ఆ ట్యాంకులే ఇప్పుడు మీకు చూపించే ట్యాంకులు అనమాట. ఒకసారి చూడండి ఈ ప్రాంతంలో ఎలా ఉంటుందో. మీరు అవతల ఒడ్డులో మీరు సరదాగా ఎప్పుడైనా పర్ణశాల వచ్చినప్పుడు బోట్తో పాటు ఇలా మీరు ఎదురొడ్డు వస్తే ఇక్కడ మీకు ఏదైతే ఉన్నదో ఆహ్లాదకరమైన వాతావరణం ఇది మొత్తం కూడా మీకు ప్రశాంతంగా కనబడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మంచిగా అన్నీ ఎలా ఉన్నాయో. ఇవన్నీ చూసి మీరు ప్రశాంతంగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశానికి వచ్చారా? ఇది ఎక్కడో కాదు, గోదావరి మన పర్ణశాల ఆపోజిట్ మీకు పర్ణశాల. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను గోదావరి దగ్గర ఉన్నాను. అంటే అవతల వచ్చేసి పర్ణశాల వస్తుంది, ఇటు సైడ్ ఏమో మా ఊరు వస్తుంది అనమాట, మనుగూరు, కమలాపురం మా విలేజ్. ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది అనమాట. గోదావరికి ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. అంటే ఒకవైపు మన రాములూరు దేవుడు ఉంటాడు, గోదావరి. ఇంకేంటంటే మాకు స్వచ్ఛమైన చేపలు దొరుకుతాయండి. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం చేపల కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే గోదావరి చేపల టేస్ట్ బాగుంటాయి చాలా. ఓకే, మీరు కూడా పర్ణశాలలో మీరు వండుంటే తప్పనిసరిగా మన పేజీని ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదయం పూట ఎలా ఉంటుందో గోదావరి అనేది చూపించడానికి కోసం ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగిందనమాట. చూశారు కదా ఆ పక్షులు ఎలా ఎగురుతున్నాయో. అంటే మనకేంటంటే వ్యూ పాయింట్ అలా ఉంటుందన్నమాట. అసలు ఇక్కడ అంత చాలా బాగుంటుంది గోదావరి ప్రాంతం అనమాట. అవతల ఎదురొడ్డు వచ్చేసి మీకు మనకి చెప్పినట్టు పర్ణశాల ఉంటుంది. ప్రజెంట్ అయితే ఉదయం పూట కాబట్టి ఇక్కడ ఏమీ కనబడడం లేదు ఎదురుగా. లేకపోతే అన్నీ మంచిగా టెంపుల్ అవి కనబడతా ఉంటాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళు స్వాములవారిని దర్శనం చేసుకొని దండం కూడా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం మనకేంటంటే మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి గోదావరి, ఆ మధ్యలో ఇసుక ఉంటుంది అనమాట. ఆ కొంచెం దాటితే మళ్ళీ అవతల ఇంకో గోదావరి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే 2 గోదావరులు ఉంటాయి. ఈ 2 గోదావరిల నుంచి మనకి పర్ణశాలకి ఇటు మనుగూరికి రాకపోకలు అనేటివి కొనసాగుతూ ఉంటాయన్నమాట. చాలామంది కూడా ఇప్పుడు మనకి భద్రాచలం వరంగల్ నుంచి వెళ్ళాలంటే భద్రాచలమే వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఊరు వచ్చేసి ఇక్కడ పడవ దాడితే జస్ట్ అవతలకి వెళ్ళొచ్చు. అలా అలా కూడా చాలా కిలోమీటర్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఎంతైనా కానీ ఇలాంటి వాతావరణంలో ఉండడం, ఇలాంటి వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే అది కూడా అన్నీ కూడా కలిసి రావాలి. అది ఎందుకంటే మేము రోజు చూస్తూ ఉంటాం కాబట్టి మాకు అలాంటి వాతావరణం మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వేసవికాలం ఇక్కడ పర్యాటకుల సందడి బాగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ ప్రాంతంకి వచ్చి ఉంటే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్